जबल दुर्गा माता के, जबल भवानी माता के, जय श्री राम। నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన భాగ్యనగర్లో మోస్ట్ ట్రెండింగ్ దుర్గామాత పండుగకు వచ్చేస్తాను. లొకేషన్ వచ్చేసి మన హరిబోలిలా శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం పక్కన లేన్లో అయితే పండాల్ ఉంది, చూసుకోవచ్చు. చాలా యూనిక్ పండాల్. అండ్ ఆపోజిట్లో మనకైతే బిఎం మెటల్స్ మాట ఉందన్నమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే వీళ్ళ అమ్మవారి మండపం. మంచి కేవ్ కాన్సెప్ట్ ఉండే, లోపల మనకైతే ఫారెస్ట్ థీమ్ కూడా ఇచ్చారనమాట. సో ఈసారి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు డెకరేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉన్నది. కోల్కతాలో ప్రతి సంవత్సరం ఎట్లయితే నవరాత్రి ఉత్సవాలు సెలబ్రేషన్స్ చేస్తారో అదేవిధంగా ఫస్ట్ టైం మన భాగ్యనగర్లో కూడా భయవాళ్ళు అయితే ఈసారి సెలబ్రేషన్స్ చేస్తారు అన్న. నమస్తే, రామ్ రామ్ అన్న. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కసారి అయితే అమ్మవారి దర్శనం చేసుకుందాం. అదేవిధంగా మన భవానీ భక్తులు కూడా ఉన్నారు. సో అందరితోనైతే మాట్లాడదాం. అందరూ ఒకసారి జబల దుర్గా మాతాకి జై, జబల భవానీ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఎంట్రన్స్లో చూసుకుందాం. ఎంట్రన్స్లో వచ్చేసి మంచి ఫౌంటైన్ ఉన్నది. సో న్యాచురల్గా అయితే మంచి పాట్స్తోనైతే ఇక్కడ ఒక ఫౌంటైన్ అయితే రెడీ చేయించారు అన్నవాళ్ళు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు చిన్న హట్ ఉందన్నమాట, గుడిస. అండ్ గుడిస పైన కూడా మనకైతే వినాయకుడు. అందరైతే ఒకసారి జై శ్రీ గణేష అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా మనకు వాటర్ ఫౌంటైన్ ఉన్నది. సో చాలా న్యాచురల్గా ఉందన్నమాట వాటర్ ఫౌంటైన్. అండ్ నేను ప్రతి సంవత్సరం కోల్కతాకి వెళ్తాను అండ్ పండాల్ హాపింగ్ అయితే చేస్తాను అనమాట. అక్కడైతే పండాల్స్ ఏ విధంగా అయితే డెకరేట్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా డెకరేషన్ చేశారు. సో చూసుకోవచ్చు. యాక్చువల్గా దూరంకి చూసుకుంటే అయితే ఒక హవేలీలే కనిపిస్తామట. సో పైన నుంచి కింద వరకు మనం చూసుకున్నట్టయితే న్యాచురల్గా ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు గ్రాస్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంబూ. సో బ్యాంబూని కూడా కట్ చేసారు అనమాట. అండ్ జూట్ కూడా వాడారు. సో చూసుకోవచ్చు ఇక్కడ జూట్. సో ఫౌంటైన్స్లో కూడా మనకైతే చెట్లు పెట్టారు. సో లాస్ట్ ఇయర్ కూడా మనం లోపలికి ఎంటర్ కాగానే ఒక ఫారెస్ట్ థీమ్ ఉండే. సో ఇప్పుడు కూడా మనకు సేమ్ అదే కాన్సెప్ట్లో అయితే చెట్లు పెట్టారు. అండ్ చెట్లతో పాటు వాటర్ ఫాల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, వాటర్ ఫాల్స్. సో మంచి న్యాచురల్ సౌండ్స్ అయితే ఇక్కడ భయవాళ్ళు ఇమిటేట్ చేశారు. ఎట్లయితే మనకు ఫారెస్ట్లో ఒక జలపాతం ఉంటుందో సో ఆ పర్టికులర్ సౌండ్ అయితే ఇక్కడ ఇమిటేట్ చేశారు, చూసుకోవచ్చు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ది కంప్లీట్ టీమ్. ఒక్కసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవుతుంటే మనకైతే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా పోయినసారి కూడా మనకైతే అమ్మవారి విగ్రహాలు ఉండే. సో అమ్మవారి విగ్రహాలు కూడా చూసుకుందాం. నైస్ బర్డ్ సౌండ్స్ కూడా చూసుకోవచ్చు. చాలా న్యాచురల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి గంటలు, అదేవిధంగా ఇక్కడ బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్, అదేవిధంగా ఇక్కడ ఫ్లవర్స్ కూడా అన్నీ న్యాచురల్గా బై హ్యాండ్ అయితే చేశారనమాట. అండ్ ఇట్లాంటి అవుట్పుట్ అయితే ఓన్లీ మన కోల్కతా వాళ్ళే చేయగలుగుతారు. ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్డ్రాప్లో మన పూరి జగన్నాథ్, బలభద్ర అంటే మన బలరాముడు, అదేవిధంగా సుభద్రాదేవి. సో అందరైతే ఒకసారి జై జగన్నాథ్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో మాత విత్ బ్యాక్డ్రాప్ వచ్చేసి సుమారు మనకైతే ఒక 21 to 22 ఫీట్ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం భయ వాళ్ళైతే చాలా యూనిక్గా పండాల్ సెటప్ చేపిస్తారు. అండ్ డైలీ అమ్మవారికి శారీ కూడా చేంజ్ చేస్తారన్నమాట. సో శారీ డ్రాపింగ్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మంచి జ్యువెలరీ. అండ్ అదేవిధంగా మెడలో హారం అండ్ కిరీటం పైన కూడా మంచి ఇమిటేషన్ స్టోన్ వర్క్ అయితే చేపించారు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్లాక్ టైగర్స్. మామూలుగా మనకైతే షేరావాలి మాత పెడతారు. సో షేరావాలి మాత అంటే మనకు బెంగాల్ టైగర్ ఉంటామన్నమాట. అన్నవాళ్ళు కొంచెం యూనిక్గా ఒక థీమ్ బేస్డ్
పెట్టాలనేసి ఇక్కడైతే బ్లాక్ టైగర్స్ వాడారు విత్ గోల్డ్ బార్డర్. మామూలుగా అయితే మనకు ఎల్లో బాడీ విత్ బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి, భయ వాళ్ళు కొంచెం కలర్ని అయితే ఫ్లిప్ చేసారు. సో ఇక్కడ అమ్మవారికి రైట్ సైడ్ గంటలు అండ్ నవదుర్గ. సో టోటల్ 9 అమ్మవారి విగ్రహాలు ఉన్నాయన్నమాట, నవదుర్గ. అండ్ ఒక్కసారి ఫ్లవర్స్ కూడా చూసుకుందాం. ఈ పర్టికులర్ ఫ్లవర్స్ కూడా మొత్తం బై హ్యాండే చేశారు అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ బై హ్యాండే. అండ్ ఒక్కసారి పైన వ్యూ చూసుకుందాం. లాస్ట్ టైము ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే మన కోల్కతాలో ఉండే, బట్ ఆ కోల్కతాలో ఉన్న కాన్సెప్ట్ని వీళ్ళు ఇంకా కొంచెం కొత్తదనం తీసుకొచ్చారు. హ్యాంగింగ్ జూట్ డిజైన్లో అయితే మనకు డిఫరెంట్ రోప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న కుండలు ఉన్నాయి. సో న్యాచురల్ పాట్స్ అనమాట. ఆ కుండల పైన కూడా మంచి మిర్రర్ కట్ చేసి అయితే స్టిక్ చేయించారు. ఇంకోటి ఏసీ కూడా పెట్టారు, అన్న వాళ్ళ మండపంలో ఏసీ కూడా ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మన కోకోనట్, సో కొబ్బరి పీచు అది ఉంటుంది కదా, సో అవైతే యూజ్ చేసారు ఇక్కడ. సో మోస్ట్లీ ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ, అదేవిధంగా మొత్తం మన కోల్కతా కాన్సెప్ట్. సో అమ్మవారి బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు సుదర్శన చక్రం. సో లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3. అమ్మవారికి అయితే ఫుల్లీ మంచి జ్యువెలరీ వర్క్తోనైతే అలంకరించారు. నెక్స్ట్ వచ్చేసి మన కంప్లీట్ టీమ్తో అయితే మాట్లాడదాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి, ఎందుకంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది, ఇంత పెద్ద మండపం సెటప్ చేయాలనేసి ఐడియా ఎవరికి వచ్చింది, ఎన్ని రోజులు పట్టింది, అవన్నీ అయితే అన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, మన భాగ్యనగర్లో మోస్ట్ ట్రెండింగ్ పండాల్ ఈ 2025 వచ్చేసి మన హరిబోలి బాల్ గణేష్ మండల్ వాళ్ళ అనమాట. సో అన్న నమస్తే, రామ్ రామ్ అందరికీ. రామ్ రామ్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయిన ఉండే వీళ్ళ మండపం. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు కేవ్ కాన్సెప్ట్లు ఉండే. సో అన్న అందరికీ నమస్తే. రామ్ రామ్, జై శ్రీరామ్. సో చెప్పాలన్నా, ఈసారి మీ మండపం లోపలికి రాగానే ఒక కోల్కతాకి వెళ్ళిన వైబ్ అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే కోల్కతాలో చాలా బ్యూటిఫుల్గా అక్కడ మండపాలు రెడీ చేపిస్తారు. సో ఈసారి అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, కాన్సెప్ట్ ఎవరిది? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చేసి మా గ్రూప్ మెయిన్ మెంబర్ ఎవరైతున్నారో రామ్దేవ్ అగర్వాల్ అని చెప్పేసి ఓకే స్టార్ట్ అయింది అయిన వాళ్ళనే మొత్తము. ఇప్పుడు ఇంత పెద్ద మంది ఇంత గ్యాదరింగ్ మొత్తం అయిన వాళ్ళనే స్టార్ట్ అయింది. ఓకే కాన్సెప్ట్ మొత్తం డిజైనింగ్ ప్రతి ఒక్కటి ఆయనే దగ్గరుండి ఆయనే చేయించింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం హ్యాండ్ మేడ్. ఓకే ఇంకోటి కోల్కతా వాళ్ళని ఆడ నుంచి తెప్పించి అక్కడ వాళ్ళతో చేపించింది మొత్తం ఇది. ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ ఉండాలి, ఏదన్నా ఈకో ఫ్రెండ్లీ ఆ దృష్టిలో పెట్టుకొని అట్లా ప్రమోషన్ వల్ల మనము ఈ థీమ్ తీసుకొని ఈ ఇయర్ ఇది చేయడానికి మన రామ్దేవ్ అగర్వాల్ గారు ముంగల్కి వచ్చారు. ఓకే అన్న, ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బ్యాంబూ కూడా ఉంది కదా అన్న, మొత్తం కట్ చేస్తుంది, అంటే మొత్తం హ్యాండ్ మేడ్ అన్న. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాండ్ మేడ్ అన్న. ఈ బెల్స్ తప్ప మిగతా అన్ని హ్యాండ్ మేడ్ థింగ్స్ అన్న. సో ఇక్కడ జూట్ కూడా వాడారు, అదే విధంగా మీరు ఇక్కడ మన కొబ్బరి నేచురల్ థింగ్స్ అన్న, అన్ని నేచురల్ థింగ్స్, అన్ని హ్యాండ్ మేడ్. అంతా డెకరేషన్ మొత్తం హ్యాండ్ మేడ్ ఉంది. ఎంత టైం పట్టిందన్న ఇంత పెద్ద మండపం చేయడానికి? 15 days. ఈ మండపం మొత్తానికి 15 days టైం పట్టింది అన్న, మొత్తం 15 days. ఓకే. అండ్ ఇంకోటి మాత కూడా చాలా పెద్ద ఉంది. మామూలుగా అమ్మవారికి అయితే ఇక్కడ ఫుల్లీ అలంకరణ అన్న, ఇక్కడ మనకి ఇమిటేషన్ వర్క్ చూసుకున్నా కానీ జ్యువెలరీ కూడా ఫుల్లీ లోడెడ్ అనమాట. సో ఇంత ఎక్కువ కూడా మనకు ముంబైలోనే చేస్తారు అన్న. అండ్ మన హైదరాబాద్లో ఎట్లా అంటే కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అమ్మవారు కూడా సింపుల్ బయటకు ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉంది. సో అమ్మవారి విగ్రహం ఎక్కడ చేపించారు అండ్ ఇది యాజ్ పర్ స్కెచా? యాజ్ పర్ స్కెచ్ కాదన్న, ఇది మొత్తం ఎట్లా అంటే ప్రతి ఒక్క ఫోటోలోకి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని మనం కొంచెం డిఫరెంట్ గా చేపించాం అనమాట. అమ్మవారి హైట్ వచ్చేసి 22 feet ఉంది మొత్తం. 22 feet. బ్యాక్గ్రౌండ్ స్పెషల్లీ అది మన కోసం చేపించారు, అది ఫస్ట్ టైం చేసిరు బ్యాక్గ్రౌండ్. ఓకే. దిస్ మూర్తి ఇస్ మేడ్ బై శ్రీ చౌదరి ఆర్ట్స్. శ్రీ చౌదరి ఆర్ట్స్. ఓకే. అండ్ ఇంకోటి మామూలుగా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము అంటే చిన్న ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్తుండే. సో అక్కడ మాతాకి చౌకి చాలా ఫేమస్ అనమాట. మామూలుగా షేరావాలి మాత అంటారు. సో షేరావాలి మాత అంటే మనకు టైగర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది అండ్ బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లాక్ బాడీ ఉన్నది, అట్లనే మనకు గోల్డ్ స్ట్రైప్స్ ఉన్నాయి. సో ఈ థీమ్ ఎవరిదన్నా అంటే యూనిక్ ఉందన్న, చాలా యూనిక్ ఉంది, మోడర్నైజ్ ఉంది, రియలిస్టిక్ ఉన్నది. అంటే మనం ఏంటంటే కొంచెం యూనిక్నెస్ రావాలని చెప్పేసి బ్లాక్ ప్యాంథర్ టైప్ లా మనం మోడిఫై చేసాం అనమాట. ఓకే. నిన్న నేను మీ పోస్ట్ చూస్తుండే ఇన్స్టాగ్రామ్ లా. సో అమ్మవారి శారీ కలర్ డిఫరెంట్గా ఉండే అన్న. మన శారీ ప్రతిరోజు శారీ చేంజింగ్ ఉంటుంది, ప్రతిరోజు అమ్మవారి నగలు మొత్తం చేంజ్ అవుతాయి, అలంకరణ డైలీ చేంజ్ అవుతుంది అమ్మవారిది. ఈ రోజు కనిపించింది మీకు నెక్స్ట్ డే కనిపించదు, అంటే మొత్తం జ్యువెలరీ అంతా డైలీ చేంజ్ అవుతుంది మనకి. సో ఎవరు మరి స్పాన్సర్ ఎవరు? స్పాన్సర్ అనేది ఏం లేదన్న, మా మెంబర్స్ అందరం కలిసి ప్రతి ఒక్కటి ఏదైనా చేస్తాం. సో మరి డ్రాపింగ్ వర్క్ చేస్తారన్న? డ్రాపింగ్ వర్క్ వచ్చేసి మనం తమిళనాడు నుంచి స్పెషల్ గా వాళ్ళని పిలిపిస్తాం అనమాట. సో ప్రతిరోజు వాళ్ళే వచ్చేసి సారీ డ్రాపింగ్ చేస్తారు.
వావ్ నైస్ అన్న. సో అన్న మరి డైలీ 3 సారీస్ పడతాయి అన్న అమ్మవారికి. డైలీ 3 సారీస్. ఎట్లా మరి సారీ ఏమైనా ఆప్షన్ లో పెడతారా? లేదన్న ఆప్షన్ అట్లాంటివి ఏం లేదు. మనం ఏమున్నాయి అమ్మవారికి ఎక్కింది కాబట్టి మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మేము తీసేసుకుంటాం. మీరే తీసేసుకుంటారు. ఓకే. సో మరి లాస్ట్ ఇయర్ కేవ్ థీమ్ ఉండే, సో ఈసారి వచ్చేసి ఒక హవేలీ టైప్ ఉంది. లోపలికి రాగానే మళ్ళీ ఆ లుక్ అనేది అట్మాస్ఫియర్ చాలా బాగుందన్న. సో ఈ వాటర్ ఫాల్ థీమ్ ఎవరిది? ప్రతి ఒక్కటి డిజైన్డ్ బై రామ్దేవ్ అగర్వాలే. ఆయననే మొత్తం డిజైన్ చేసి ఆయన పర్టికులర్ గా ఆయన చూసుకొని ఆయనే మొత్తం చేపించింది ఇదంతా. సో అన్న అయితే ఫ్రమ్ లాల్ దర్వాజా, ఈసారి నేను మిస్ అయినాను పోలేదు. అండ్ ఐ థింక్ ఆశీష్ భాయ్ కూడా వచ్చినాను కూడా సరూర్ నగర్ నుంచి, భయ్య కూడా ఫ్రమ్ సరూర్ నగరే. సో ఎట్లా మరి డిఫరెంట్ అసోసియేషన్ మీ ఫ్రెండ్సా లేకపోతే చూడడానికి వచ్చారా? అందరు ఫ్రెండ్సే. సో మీరు చెప్పాలన్నా. జై శ్రీరామ్ అన్న. ఇది ప్రతి సంవత్సరము మేము వివిధ గణేష మండపాలల్లో మా సొంతం గణేషుని పెట్టడం జరుగుతుంది. అమ్మవారి దగ్గరికి వచ్చే వరకల్లా బాల్ గణేష్ మండల్ ఏదైతే హరిబోలి బాల్ గణేష్ మండల్ ఉన్నదో వాళ్ళ సహకారంతో అందరం కలిసి ఇక్కడ అమ్మవారికి చేయడం జరుగుతుంది. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే. ఎట్లయితే మనకు భాగ్యనగరంలో ఉమ్మడి దేవాలయంలో ఉన్నాయి 22. సో ఎట్లయితే మనం మెయిన్ 8 ఫస్ట్ స్టార్టింగ్ అయింది 8 నుంచి మెల్లమెల్లగా అభివృద్ధి చెందుకుంటూ 22 దానికే వెళ్ళింది. ఓకే. సో మన కంప్లీట్ భాగ్యనగర్లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ పక్కన మన అమ్మవారిని మీరు పెట్టి పూజలు అందిస్తారు అన్నమాట. ఇంకొక విషయం ఇలా గొప్ప విషయం ఏంటంటే ఏదైతే ఫేమస్ టెంపుల్ అని అంటారో హరిబోలి బంగారు మైసమ్మ టెంపుల్, ఆ టెంపుల్ కూడా వచ్చేసి మా ఇక్కడ ఉన్న కార్యకర్తల ఫాదర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆ గుడి కూడా మనదే. అందుగురించి ఆ గుడి పేరు మీదనే మేము బాల్ గణేష్ మండల్ అని చెప్పేసి గణేషుని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఓకే అన్న, ఇంకోటి మన హిందూ బంధువులకు కూడా ఒక మనం విషయం చెప్పాలి. మన టెంపుల్ అని పక్కకే ఉంటుంది. ఆ గుడిని మొత్తము ధ్వంసం చేయడం జరిగింది. మన ముంగటున్న అపోజిషన్ వాళ్ళు మన గుళ్ళనేమో దొంగతనం చేయడం జరిగింది. గల్లా మొత్తం కొట్టేయడం జరిగింది. అమ్మవారి ఆభరణాలు కూడా కొట్టేయడం జరిగింది. అలా ఇంత సెన్సిటివ్ ఏరియాలో మన హిందూ ధర్మాన్ని చాటడం కోసము ఇలాంటి అమ్మవారిని పెట్టడం, గణేషుని పెట్టడం, ఇంత పెద్ద ఎత్తున చేసి అందరినీ హిందువులను ఐకమత్యం చేయనీకే, అందరినీ లేడీస్ని కూడా ఒక దగ్గరికి తీసుకురానికే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో మీ కంప్లీట్ టీమ్కి బిగ్ క్లాప్స్ అన్న, రౌండ్ ఆఫ్ అప్లాస్. సో అన్న మీ పేరు? అక్షయ్. సో అక్షయ్ భాయ్, మరి నిన్న డే 1 అయిపోయింది, ఈరోజు డే 2. సో నెక్స్ట్ కమింగ్ 7-8 డేస్ ఏం చేయబోతున్నారు? సో 7-8 డేస్లో 7-8 అమ్మవారు ఏదైతే రూపాలు ఉంటాయి ఆ రూపాలకి పూజ చేయడం జరుగుతుంది. సో నిన్న అయితే వేరే ఒక రూపం ఉండే, ఇవాళ బ్రహ్మచారిని ఉండే. సో అలాగే వేరే ఏదైతే ఉంటుందో అలాంటిదే అన్ని రూపాలకి పూజ చేయడం జరుగుతుంది. ఓకే. సో సుమారు ఎంతమంది అన్న మీరు మన గ్రూప్ మొత్తంలో ఇక్కడ? సో సుమారు ఒక 20-25 మెంబర్స్ వరకు ఉంటాం. 20-25. ఓకే. సో థ్యాంక్ యూ అన్న. నాగరాజ్ భాయ్, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎన్నో సంవత్సరం సెలబ్రేషన్స్ ఈసారి? 10th ఇయర్ సెలబ్రేషన్. 10th ఇయర్. సో ఆలోచన వరకు వచ్చింది మరి 10 ఏళ్ల కింద ఈడ పెట్టాలి పూజలు చేయాలనేసి? మేము ఫస్ట్ నుంచి గణేషుని పెడుతుండే అన్న. 18 ఇయర్స్ గణేష్ ఉంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము ప్రత్యేకంగా ఒక 7 మెంబర్స్ ఉంటాం. 7 మెంబర్స్. సో ఓవరాల్ అప్పుడు ఓవర్కి వచ్చింది థాట్ ఆ 7 మెంబర్స్ అంటే? మా అందరికి వచ్చిందన్న 4 మెంబర్స్. నైస్. కంబైన్డ్ డిసిషన్ ఉంటుంది, ఏదైనా కంబైన్డ్ డిసిషన్ ఉంటుంది. ఓకే. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్న. అంటే చెప్పినాం కదా ఇంతకుముందు కూడా, కోల్కతాకు పోతే మన కాళీఘాట్ దగ్గర ఎట్లయితే డిఫరెంట్ మండపాలు పెడతారు, లైక్ బాలీగంజ్ కల్చర్, హిందుస్థాన్ పార్క్, అట్లనే మన ITI పార్క్. సో అక్కడ ఏదైతే ఫీల్ వస్తుందో ఆ పర్టికులర్ ఫీల్ అయితే మీద రాగానే అట్లా అనిపించింది అన్న. సో థ్యాంక్ యూ అన్న, మీ అందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. అందరూ ఒకసారి జబలో దుర్గా మాతాకి, జబలో భవానీ మాతాకి, జబలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, జబలో తులజా భవానీ మాతాకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.